శ్రీ దత్తాత్రేయ సమారంభాం స్వప్రకాశానందనాథ మధ్యమాం శ్రీ అమృతానందనాథ సరస్వతి పర్యంతం వందే శ్రీ గురు పరంపరాం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవిగా ఆరాధించేటటువంటి సాంప్రదాయంలో భాగంగా శ్రీ కులపీఠం శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి దశమహావిద్య కామాఖ్య దేవాలయంలో సోమవారం రోజు అమ్మవారిని జ్ఞాన సరస్వతి దేవిగా అలంకరిస్తారు. కనుక ఆస్తిక భక్త మహాశయులందరూ కూడా విద్యార్థులందరినీ ఉదయం 9 గంటల వరకు దేవాలయ ప్రాంగణంలో ఉంచవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా సరస్వతీదేవి ఒక విద్యనే కాదు, జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. కనుక జ్ఞాన సరస్వతి అని పిలుస్తారు. అందుకే అమ్మవారి చేతిలో వేదాలు, అక్షమాల అంటే అక్షరాల మాల, ఆ నుంచి క్షం వరకు ఉండేటటువంటి అక్షమాల ధరించి అమ్మవారు వీణను ధరించి ఉంటుంది. కనుక వీణ వేదాలకు నిలయంగా కూడా చెప్పబడింది. ఆ వీణ నుంచి వస్తున్నటువంటి శబ్ద బ్రహ్మమే ఈరోజు ప్రకృతిలో ఉండి ఆ ప్రకృతి ద్వారా విన్న మంత్రాలను మళ్ళీ వాన్మయ రూపాన్ని చేశారు వ్యాసుల వారు. కాబట్టి వాసరాపీఠ నిలయాయై నమః, అమ్మవారిని ఆరాధించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అయ్యేటటువంటి ఒక గొప్ప పర్వదినం. పిల్లలకి గొప్ప పండగ, విద్యార్థులకి గొప్ప పర్వదినం కూడా అమ్మవారి సరస్వతీదేవి అవతార ఘట్టం. సోమవారం రోజు విద్యార్థులందరి చేత అక్షరాభ్యాస కార్యక్రమం చేయిస్తూ పిల్లలందరికీ క్విజ్ పోటీస్ ఉంటాయి. అంటే 1వ తరగతి మొదలుకొని 5th క్లాస్ వరకు, 5th నుంచి ఇంటర్ వరకు, ఇంటర్ నుండి పీజీ వరకు విద్యార్థులకు 3 తరగతులుగా విభజించి వాళ్లకు సామాజిక స్పృహ, వ్యక్తిగత స్పృహ మరియు ఎందుకు చదువుతున్నారు, అసలు మీ డెస్టినీ ఏంటి, మీరు ఎక్కడ అంటే చదవడానికి గల కార్యకార్యాచరణ విషయంలో ప్రశ్నలు ఇస్తారు. రెండవది ముఖ్యంగా మాతృభక్తి, పితృభక్తి, దైవభక్తి, దేశభక్తి సంబంధమైనటువంటి విషయాల పట్ల ప్రశ్నోత్తర కార్యక్రమాలు ఉంటాయి. మరియు ఆధ్యాత్మిక సంబంధిత గ్రంథాల పట్ల ప్రశ్నోత్తర కార్యక్రమం ఉంటుంది. ఈ విషయాలకు సరి అయిన సమాధానం చెప్పినటువంటి పిల్లలందరికీ కూడా బహుమతులు ఇస్తారు. పిల్లలందరినీ కూడా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పిల్లలు చదువు పట్లనే శ్రద్ధ ఉంటుంది, కానీ ప్రతి వ్యక్తిలో తల్లిదండ్రులతో ఎట్లుండాలి, బంధువులతో ఎట్లుండాలి, సమాజంలో ఎట్లా నడుచుకోవాలి అనే విషయం పట్ల శ్రద్ధ ఉండట్లేదు. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పురస్కరించుకొని పిల్లలందరికీ కూడా క్విజ్ పోటీలు ఏర్పాటు చేస్తూ 23 సంవత్సరాలుగా వాళ్ళందరికీ బహుమతులు అందజేస్తూ ఉంది అమ్మగుడి. కనుక మీ పిల్లలందరినీ తీసుకొస్తారని ఆశిస్తూ ఉన్నాం. అందరికీ ఆ సరస్వతీదేవి దివ్య కటాక్షాలు కలిగి విద్యావంతులై, బుద్ధివంతులై, దేశభక్తి, మాతృభక్తి, పితృభక్తి, దైవభక్తి కలిగి అందరూ కూడా సన్మార్గంలో నడవాలనేటటువంటి సదుద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని శ్రీ అమ్మ గుడి చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి కులవత వర్ణ వివక్ష లేకుండా అందరూ ఆహ్వానితులే. కనుక అందరు రావాల్సిందిగా తెలియపరుస్తూ ఐం సరస్వత్యై నమః, శ్రీమాత్రే నమః.